ఇప్పుడు మనం 2024 సంవత్సరం లోక్సభ ఎలక్షన్లో పోటీ పడబోతున్న నాగర్ కర్నూలు నుంచి పోటీ పడబోతున్న వారు అండి. పోటీ చేస్తున్నవారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మల్లు రవి గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారండి. మరి జాతకముల బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉందా? మరి ఎవరు గెలిచిన వారితో మాత్రం ఆ ప్రాంతంలో ప్రజలకు చాలా వరకు మంచి యోగ బలం అవుతుందా, లేకుంటే ఇబ్బందికరమైన యోగ బలం అవుతుందా? మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ నాగర్ కర్నూలు ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ గారి జ్యోతిష్య బలం, బీజేపీ పార్టీ నుంచి భరత్ గారి జ్యోతిష్య బలం, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు. జాతక బలం కలిసి వస్తా రాదా, ఎవరికి యోగ బలం ఉన్నది? ముఖ్యంగా ఈ ప్రాంతంలో నాగర్ కర్నూలు ప్రాంతంలో వారి జాతకంలో చూడాలంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, నవదుర్గ దేవత వచ్చింది, అమ్మదేవ అంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. వాళ్ళకి చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి దేవత వచ్చింది, వరలక్ష్మి దేవత వచ్చింది. అలాగే ఈ ముగ్గురు పార్టీలో ఒకరికి విజయలక్ష్మి చేకూర్చే అవకాశం ఉన్నదండి. ఈ మూడు పార్టీలో మాత్రం ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా మాత్రం హోరాహోరీ కొనసాగే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీ కొనసాగే అవకాశం ఉంది. వారితో పాటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రవీణ్ కుమార్ గారి జ్యోతిష్య బలం కూడా చాలా అద్భుతంగా ఉన్నదండి. అలాగే మల్లు రవి గారి జ్యోతిష్య బలం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మాత్రం ఇలా యోగ బలం మంచిగా ఉందండి. అలాగే మాత్రం బీజేపీ పార్టీ నుంచి భరత్ గారి జాతక బలం కూడా చాలా యోగ బలం ఉన్నది. కానీ మాత్రం వీరికి త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉందండి. అండ్ చివరి వరకు పోరాడి గెలిచే అవకాశం మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రవీణ్ కుమార్ గారికి గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ, మల్లు రవి గారికి అలాగే బీజేపీ పార్టీ నుంచి భరత్ గారికి మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉందండి.